Hi everyone, welcome to SP Global Solutions. So today LCM and HCF topic discussion చేసుకున్నామండి. సో LCM HCF చేయడానికి మనకు రెగ్యులర్ గా మనం వేరే ప్రాసెస్ ని యూజ్ చేస్తుంటాం. సో అట్లా కాకుండా స్పీడ్ గా షార్ట్ కట్ గా అంటే తొందరగా ఫాస్ట్ గా మనకు కావాలి అంటే సో ఇది బెటర్ టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ మనం LCM ని ఫైండ్ అవుట్ చేద్దామండి. సో LCM ఫైండ్ అవుట్ చేసే ముందు LCM అంటే ఏంటి అంటే సార్ అందరికీ తెలుసు ఆల్మోస్ట్. సో L అంటే లీస్ట్ కామన్ multiple. So LCM is least common multiple. అంటే మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఎట్లా ఉండాలంటే లీస్ట్ గా ఉండాలి, అన్నిట్లో కామన్ గా ఉండాలి అండ్ అది అన్నిటికీ కూడా మల్టిపుల్ అయి ఉండాల్సి వస్తుంది. సో LCM ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అతను ఇచ్చినటువంటి సిరీస్ లో ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేసుకోండి. ఆ హైయెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసుకొని దానికి మల్టిపుల్స్ రాసుకుందామండి ఫస్ట్. ఓకేనా? LCM తీసుకునేటప్పుడు సిరీస్ లో హైయెస్ట్ నెంబర్ తీసుకోండి, హైయెస్ట్ నెంబర్ నుంచి దానికి మల్టిపుల్స్ రాసుకుందాం. సో 18 యొక్క మల్టిపుల్స్ అంటే మనకు 18, 36 అండ్ 54 అండ్ సో అని ఉంటాయి. సో దీంట్లో మనకు వీటికి దీనికి కామన్ గా ఉండాలి. సో అంటే ఇది 18th మల్టిపుల్, 18 యొక్క మల్టిపుల్స్ ఇవన్నీ. సో ఈ మల్టిపుల్స్ 12 కి 6 కి 4 కి దీంట్లో ఏవైతే ఉన్నాయో అదే వీటి యొక్క LCM అవుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 12 కి మల్టిపుల్స్ రాసుకున్నట్లయితే 12, 24 అండ్ 36. సో 12, 24 అండ్ 36. సో ఇక్కడ 36 వచ్చింది, ఇక్కడ కూడా 36 వచ్చింది. అండ్ 6 కి కూడా మల్టిపుల్ గా మనము 36 6 6 36 అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ 4 9 36 అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ సిరీస్ కి మనకు LCM ఎంత అవుతుంది అంటే 36 వస్తుంది సార్. అండ్ నెక్స్ట్ అట్లాగే దీనికి HCF ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఓకేనా? ఈ 4 6 12 18 4 6 12 18 ఏదైతే ఉందో దానికి HCF ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో HCF అంటే ఏంటి? మనకు హైయెస్ట్ గా ఉండాలి. ఓకేనా? హైయెస్ట్ గా ఉండాలి, మళ్ళీ కామన్ గా ఉండాలి. హైయెస్ట్ గా ఉండాలి, కామన్ గా ఉండాలి, ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఓకేనా? హైయెస్ట్ గా ఉండాలి, కామన్ గా ఉండాలి, ఫ్యాక్టర్ అయి ఉండాలి. సో LCM లో అయితేనేమో లీస్ట్ గా ఉండాలి, కామన్ గా ఉండాలి, మల్టిపుల్ గా ఉండాలి. ఇక్కడ అయితేనేమో ఫ్యాక్టర్ గా ఉండాలి సార్. సో LCM లో మనం ఏం తీసుకున్నాం? హైయెస్ట్ నెంబర్ ని తీసుకొని దాని యొక్క మల్టిపుల్స్ రాసుకొని మిగతా వాటిలో అది క్యాన్సిల్ అవుతుందా అంటే మిగతా నెంబర్స్ కి అది మల్టిపుల్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని దాన్ని మనం ఆన్సర్ గా కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు నాకు HCF కావాలి అంటే నేను ఏం చేస్తా అంటే మనము స్మాలెస్ట్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేసుకుంటామండి. స్మాలెస్ట్ నెంబర్ ని తీసుకుంటున్నాం. సో ఈ స్మాలెస్ట్ నెంబర్ కి ఫ్యాక్టర్స్ రాసుకుంటామండి. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ని తీసుకొని మల్టిపుల్స్ రాసుకున్నాం, ఎందుకంటే నాకు లీస్ట్ కామన్ మల్టిపుల్స్ కావాలి ఇక్కడ కాబట్టి నేను మల్టిపుల్స్ రాసుకున్నాను. ఇక్కడ నాకు HCF ఫ్యాక్టర్స్ కావాలి కాబట్టి నేను ఫ్యాక్టర్స్ రాసుకుంటున్నాను. సో 4 కి ఫ్యాక్టర్స్ ఎవరెవరు వస్తారు అంటే 1 వస్తుంది, 2 వస్తుంది అండ్ 4 వస్తుంది. ఓకేనా? 1 2 and 4 is the factors of 4 అని చెప్పుకోవచ్చు. సో ఈ మూడింటిలో కూడా ఈ 6 కి 12 కి అండ్ 18 కి ఫ్యాక్టర్స్ గా ఎవరెవరు ఉంటారు అంటే ఇక్కడ 1 అందరికి కామన్ గా ఉంటుందండి ఫ్యాక్టర్ గా. అండ్ అగైన్ ఈ 6 కి 1 2 and 3. ఓకేనా? 1 ఉంటుంది, 2 ఉంది, 3 ఉంది. సో 3 మనకు దీంట్లో రాలేదు కాబట్టి 3 తోటి మనకు అవసరం లేదు. అండ్ 12 అనేది 1 and 2 కి కామన్ గా ఉంటుంది అండ్ 18 కి 1 and 2 కామన్ గా ఉంటుంది. సో నాకు ఏం కావాలి? హైయెస్ట్ గా ఉండాలి నెంబర్ అండ్ కామన్ గా ఉండాలి, ఫ్యాక్టర్ అయి ఉండాలి. సో హైయెస్ట్ గా ఉండి కామన్ గా ఉండి ఫ్యాక్టర్ అయినటువంటి నెంబర్ ఎవరు ఇక్కడ మనం చెక్ చేసుకుంటే 2 అని చెప్పి చెప్పుకోవచ్చు అండి. సో LCM చేసేటప్పుడు హైయెస్ట్ నెంబర్ తీసుకోండి, దానికి మల్టిపుల్స్ రాసుకోండి, కామన్ గా దేంట్లో ఉందో చూసి చెక్ చేసుకుంటే అదే ఆన్సర్ అయిపోతుంది. అదే HCF చేసుకునేటప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే అదే సిరీస్ లో లీస్ట్ నెంబర్ ని తీసుకోండి, లీస్ట్ నెంబర్ ని తీసుకొని వాటికి ఫ్యాక్టర్స్ రాసుకోండి. ఆ ఫ్యాక్టర్స్ ఎక్కడెక్కడైతే కామన్ గా ఉన్నాయో అదే మనకు హైయెస్ట్ గా ఉండాలి, అన్నిటికీ కామన్ గా ఉండాలండి. ఇప్పుడు 4 కి 6 కి 12 కి 18 కి నాలుగిటికి కూడా కామన్ గా ఉండాలి. సో హైయెస్ట్ గా ఉండాలి అని చెప్తున్నా. అది ఈ నాలుగిటికి కూడా ఫ్యాక్టర్ అయి ఉండాలి. సో అది మనకు ఆన్సర్ అవుతుందండి. చూసి ఆన్సర్ చేసుకుని రావచ్చు మనం క్వశ్చన్ పేపర్ మీద చేయకుండా. ఓకే, థ్యాంక్ యూ.